నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేళ కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఆకునూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ సాక్షిగా రాజకీయ నేతలకు మా వీధిలోకి ప్రవేశం లేదు అంటూ గ్రామ కమిటీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఎస్సీ క్రైస్తవుల రిజర్వేషన్ల అంశంపై రాజకీయ పార్టీల వైఖరిని నిరసిస్తూ గ్రామంలో వచ్చిన రాజకీయ నాయకులను యువత అడ్డుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయంటూ ఆకునూరు అంబేద్కర్ నగర్ నిప్పులు చెరిగింది. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏ రాజకీయ నాయకుడిని విగ్రహం వద్దకు రానివ్వకూడదని గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎస్సీ రిజర్వేషన్లు ఓబీసీలుగా విభజించడాన్ని, అలాగే ఎస్సీ క్రైస్తవుల రిజర్వేషన్లు తొలగించాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతాయన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన నాయకులను గ్రామ యువత పెద్దలు అడ్డుకున్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కి తమ బిడ్డల భవిష్యత్తును కాలరాస్తున్న ఏ పార్టీ నాయకుడికి నివాళులర్పించే అర్హత లేదని గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామ యువత అంతే ధీటుగా స్పందించి మా హక్కులను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, పార్టీల కంటే మా బిడ్డల భవిష్యత్తే మాకు ముఖ్యమంటూ యువత నినాదించారు. చివరికి రాజకీయ నాయకులు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆకునూరులో ఈ ఘటన పెను సంచలనంగా మారింది. గ్రామ కమిటీ అంటే నేను మీతో మాట్లాడాను. నేను పెద్ద అయితే నేను చెప్పిందే నువ్వు వినేవాడివి. నేను పెద్దగా నువ్వు గౌరవించినట్టయితే నేను చెప్పింది వినేవాడివి. ఇలా అంటే తప్ప ఇది ఎక్కడిది ఎక్కడ న్యాయం అంటే రిజర్వేషన్ వెలగొట్టడం న్యాయమా కాదమ్మా? వెలగొట్టడం న్యాయమా? మన ఇద్దరం డిస్కషన్ వద్దు తమ్ముడు. తమ్ముడు మన ఇద్దరం డిస్కషన్ అనవసరం, ఓకేనా? అది నువ్వు మా వాడివి, నేను గౌరవం చెప్తా.